కాంగ్రెస్ కమిషన్ ప్రభుత్వాన్ని నడుపుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. కమిషన్లు ఇవ్వకుంటే తాము పనిచేయడం లేదని మంత్రులు ఒప్పుకున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో భారీ అవినీతి జరుగుతోంది అంటున్న వివేకానందతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ చెప్పింది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే వివేకానంద ఉన్నారు. ప్రధానంగా నిన్న జరిగిన సుప్రీంకోర్టు వ్యవహారం ఎట్లా చూస్తారు? సుప్రీంకోర్టు కమెంట్స్ అంటే ఇంకా వెటిక్ కాలే తీర్పు రాలేదు. ఒక మంచి చక్కటి ఒక కమెంట్స్ చేసింది. ఏదైతే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి చేసిన పోరాటమే కానివ్వండి, అక్కడ ప్రొఫెసర్ చేసిన ఆందోళనలు, అదేవిధంగా పర్యావరణ ప్రేమికులు చేసినటువంటి నిరసనలన్నింటినీ కూడా మరి నిజం చేస్తూ మరి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు మరి చేయడం ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కి చెంపపెట్టు లాంటిది. ఇప్పటికైనా సరే జ్ఞానోదయం కావాలా, వారు ఏదైతే పోకుండా వాస్తవాన్ని గ్రహించి ముందుకు పోతే బాగుంటుంది తప్ప రాష్ట్ర పరువు ఇట్లా పదే రాష్ట్ర పరువుని కానీ రాష్ట్ర ఇమేజ్ పాడేసే విధంగా వ్యవహరిస్తే మంచిది కాదు. ఎప్పుడైతే సరే ఈ ఏకంగా ఒంటెత్తిపోగొడులతోని తమకున్నటువంటి కొద్దిపాటి తెలివితో, తమకున్న నాలెడ్జ్తోని, హాఫ్ నాలెడ్జ్తోని మేము చేసిన పని ఏదైనా కరెక్ట్ అని ముందుకు పోతే తప్పకుండా కోర్టులు ఖచ్చితంగా వ్యాఖ్యానించడం అందరం చూస్తూ ఉన్నాం. ఇది మొదటిసారి కాదు, మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులో చుక్కు ఎదురవుతూనే ఉంది. ఈరోజు కొండా సూర్యకి గారు చేసినటువంటి వ్యాఖ్య ఏదవుతున్నదో తప్పకుండా వారు చెప్పిన మాటలకి బయట పరిస్థితులకి చాలా స్పష్టంగా క్లారిటీ ఉన్నది, ఇట్లా దానికి అనుకూలవుతున్నది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరింది. త్వరలో కేసీఆర్ సీఎం కాబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయబోతున్నట్టు కూడా బీజేపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కామెంట్ చేస్తారు. ఏమంత ఊహాజనితమైనటువంటి అంశాలు మనం అనవసరంగా చర్చించి వేస్తుందంతా కూడా చూసాను. కాంగ్రెస్ అది హోల్ పార్టీ ఫెయిలియర్ పార్టీ. దేశంలో చూసినట్టయితే కేవలం 3 రాష్ట్రాలనే అధికారం ఉంది, అక్కడ కూడా రాష్ట్రం ఘోరంగా విఫలమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం కేసీఆర్ గారికి లేదు. కేసీఆర్ గారికి ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు, ఆయన అపారమైనటువంటి ఒక ఖ్యాతి సంపాదించినటువంటి ఒక ఇమేజ్, అంటే వారికి అంటే తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టినటువంటి నాయకుడిగా ఖ్యాతిగాంచినటువంటి నాయకుడు కేసీఆర్. ముఖ్యమంత్రి పదవి వారికి ఎన్నో ఇలాంటి పదవులని అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి గడ్డిపూసలుగా ఏర్పడేసినాడు. కాబట్టి ఆయనకి పదవి ముఖ్యం కాదు, కేసీఆర్ గారి యొక్క అవసరం తెలంగాణ ప్రజలకు ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు మళ్ళీ త్వరగా ముఖ్యమంత్రి కావాలని ప్రజల నుంచి ప్రధానంగా డిమాండ్ వస్తూ ఉంది. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం కేసీఆర్ గారికి మరి తెలుసు. మన ముందు నుంచి కూడా వారు ఒక నిబద్ధగల నాయకుడు. ఈ రంగ ఇంకా రాజకీయాలు ఇంకొన్ని రోజులు కేసీఆర్ గారి పేరు తప్పన చేసి రాజకీయాలు నడిపిస్తాడు. ఇంకొన్ని రోజులు 10 సంవత్సరాలు నువ్వు పదే అబద్ధాలు చెప్పి అన్ని కూడా ప్రజలను పక్కదోవ పట్టించి ప్రజలు మోసం చేసి నువ్వు అడ్డదారిన అధికారంలోకి వచ్చినవే ఇంకెన్ని రోజులు కేసీఆర్ని వాడుకుంటావు నువ్వు? ప్రజలు వాస్తవాన్ని గ్రహించి ఇప్పుడు నేను చీకొడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన ఏం చేయాలో అర్థం కాక ఇట్లా కేసీఆర్ గారు దుమ్మెచ్చిపోవడం ఇంకా అలవాటుగా మార్చుకోవడం మంచి పద్ధతి కాదు. ప్రజలు ఆయన నుంచి పరిపాలన కోరుకుంటున్నారు. దానిపైన దృష్టి కేంద్రీకరించుకుంటే ఆయనకి మంచిది, రాష్ట్రానికి మంచిది. ఇది మొత్తంగా వివేకానంద చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే కొండా సురేఖ చేసిన కమెంట్స్ కరెక్ట్గా చేశారు. ఖచ్చితంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న మాటగా ఉంది. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో నరేష్ అలంశెట్టి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.